ఫ్రీగా మైనింగ్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిటే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా పైకాయిన్ చూస్తే $0.5 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. సో ఫ్రీగా వచ్చింది అంటే బయట కొనకుండా జస్ట్ మొబైల్ లో నుంచి మైనింగ్ చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉన్నారు. సరే పైకాయిన్ మిస్ అయ్యాం సార్ మేము ఇనీషియల్ డేస్ లో, మనకి ఇంకా ఏమైనా ఆపర్చునిటీ ఉందా అంటే కొంచెం వీటి గురించి రీసెర్చ్ చేస్తుంటే ఈ ఇంటర్ లింక్ నెట్వర్క్ అని ఒక ప్రాజెక్ట్ అండి, Web3 ప్రాజెక్ట్ అనమాట. ఇది బాగుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే రోబోట్స్ అన్నమాట. అసలు ఒక వెబ్సైట్ వ్యూస్ గానీ ఏమైనా యూట్యూబ్ లో చూసేటప్పుడు లేదంటే ఏమైనా మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అవి రోబోట్స్ ఫిల్ చేస్తున్నాయా, హ్యూమన్స్ ఫిల్ చేస్తున్నారనే ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్లింక్ ద్వారా డిజిటల్ కేవైసీ లాగా అనమాట ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రతి ఐడికి. సో రేపు ఫ్యూచర్ లో మాకు రియల్ హ్యూమన్స్ ఉన్న నెట్వర్క్ కావాలి అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక మంచి ఆప్షన్ ఉండబోతుంది. ఈ క్రిప్టో అనేది ఒక డిఫరెంట్, ఇది ఒక రకమైన మొత్తం టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు. నేచర్ గానీ హ్యూమన్ గానీ కనెక్టివిటీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదనమాట. అయితే ఇది కూడా కొంచెం పైకాయిన్ లాగా మనం ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే మనకి మైనింగ్ పవర్ అనేది పెరిగిద్ది అనమాట. అంటే